మేడిగట్ట ప్రాజెక్టు మేడిపండు లాంటిదని, పాపాల పుట్టని పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిసాల రామనాథం విమర్శించారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆయన బయ్యారం క్రాస్ రోడ్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేడిగట్టు ప్రాజెక్టు 50 మీటర్ల వరకు మాత్రమే డ్యామేజ్ అయ్యిందని, దానిని మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందివ్వచ్చని విడ్డూరంగా మాట్లాడడం కేటీఆర్ తెలివి తక్కువతనానికి నిదర్శనం అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో మేడిగట్టు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి అవినీతి చేసి ఇప్పుడేమో ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఒక పిల్లర్ కృంగితే ఇంత రాద్ధాంతమా అంటున్న కేసీఆర్కు బుద్ధి ఉందా అని అన్నారు. ప్రతిపక్ష నాయకులకు సిగ్గు శరముంటే కేసీఆర్ కాలు ఒకటి తీయండి, రెండో కాలు వైపు ఎంత వేటు పడుతుందో కేటీఆర్కి అర్థమవుతుందన్నారు. ప్రాజెక్టులపై దోచుకునే కాడికి దోచుకున్నారని, ఇప్పుడు శ్రీరంగ నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. మీరు మేడిగడ్డ గురించి 1,40,000 కోట్లను ఫ్రాడింగ్ చేసి ప్రాజెక్టు కట్టి ప్రజల సొమ్ములు దుర్వినియోగం చేసి మరి మీరు కట్టుపుచ్చుకునే మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు అవుతుంది కట్టిస్తున్నాం. తర్వాత మీరు ఒక పని చేయండి, మీ నాన్నగారు కాళ్ళని కొట్టుండి ఇంకో కాలు మీద మరి ఎంత లోటు పడుతుందో మీకు తర్వాత అర్థమైంది. మీరు ఆ పని చేస్తే బాగుంటుంది, ప్రజలు కూడా మిమ్మల్ని నమ్ముతారు. కాబట్టి ఇంకా కళ్ళబోలి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడదు. రేపు మొన్న డిసెంబర్లో జరిగిన 3వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్లో మీకు గుర్తు చెప్పారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదనేది మీరు ఛాలెంజ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పెడతారున్నా మీరు ఛాలెంజ్కి సిద్ధమా? కాబట్టి ఇక నుంచి మీరు జాగ్రత్త చూసి మాట్లాడండి. మా రేవంత్ రెడ్డి గారికి మీ సలహాలు సూచనలు మాకు అవసరం లేదు. మా రేవంత్ రెడ్డి గారు చక్కటి పరిపాలన అందిస్తున్నాడు. 6 గ్యారెంటీ పథకాలు పెట్టి ఇప్పటికి 4 అమలు చేసి 2 ఉన్నాయి, అన్నీ కూడా చేస్తాడు. మా రేవంత్ రెడ్డి గారికి మీరు సలహాలు చేయాల్సిన అవసరం లేదు. మీకు మీ పని అయిపోయింది. రేపు మీరు బీఆర్ఎస్తో ఎక్కడైనా పోవాల్సిందే. మీరు ఈ రాష్ట్రంలో ఉండే అవసరమే లేకుండా ప్రజలు మీకు తిరస్కరిస్తారు, పరిష్కరిస్తారు రేపు వచ్చే ఎలక్షన్లో.